హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్వాట్ ఛానల్ అఫీషియల్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మాకు ఎంతో ఇష్టమైన ఒక రియాలిటీ షో గురించి మీ ముందుకు ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నా. సో ఈరోజు నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారు. సో ఈ వీడియోలో Q&A సెషన్ లాగా నేను వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ని ప్రజెంట్ చేయబోతున్నారు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఏదో నెగిటివ్గా ఒకరిని క్రిటిసిజం కానీ ఇలాంటివన్నీ ఏమి ఉండవండి. సో జనరల్గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ని రిప్రజెంట్ చేస్తారు. సో అందరూ సపోర్ట్ చేయండి. సో స్కిప్ మాత్రం చేయకండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హరిత, ఏం చూస్తున్నావు? బిగ్ బాస్ ప్రోమో. ఓకే, ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నావు? తెలిసిపోయిందిగా, భరణి గారు ఎలిమినేట్ అయ్యారని. ఓకే, నాకు నచ్చలేదు అసలు. ఏమ్మా నీ ఎక్స్ప్రెషన్ ఏంటి అలా ఉంది? భరణి గారు పోయినారని బాధ. ఓకే, ఉమ్మడి కుటుంబము, కుటుంబ గౌరవము అని లాస్ట్కి భరణి గారిని ఎలిమినేట్ చేశారని నా బాధ. ఓకే సరే, మరి ఎందుకు ఎలిమినేట్ అంటే ఏ పాయింట్స్ మీద ఆయన ఎలిమినేట్ చేశారని నువ్వు అనుకుంటున్నావు? అదే అంతా వీళ్ళు బాండింగ్స్ పెట్టుకునే దానికి వచ్చినారు బిగ్ బాస్ హౌస్లో, వీళ్ళు గేమ్స్ ఆడడానికి రాలేదని బాగా బయటకు అంతా ఇది చేసేసినారు ఎక్స్ప్రెస్. ఓకే, సో బాండింగ్ పెట్టుకోవడం తప్ప? నో, దాంట్లో తప్పేముంది? ఆ అమ్మాయి తనుజ ఆయనని నాన్న అనే కదా సంబోధిస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు అయితే ఏం వేయట్లేదు కదా. తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను కరెక్ట్గానే బాండింగ్లోనే ఉంది. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని అంటారు. సో బాండింగ్ లేకోకుండా ఎక్కడ కానీ మనిషి లైఫ్ ఎగ్జిస్ట్ అవ్వదు. అందులో ఇది ఒక కాంపిటీషన్ గేమ్, అక్కడికి వచ్చారు, ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటున్నారు. సో దాంట్లో తప్పేముంది? నాన్న అని సంబోధించడంలో, రిలేషన్షిప్ పెట్టుకోవడంలో తప్పేముంది? దెర్ ఇస్ నథింగ్ రాంగ్. బర్నీని ఒకసారి కరెక్షన్ చేసినాడు. బాండింగ్ లోనే ఉన్నావు నువ్వు, టాస్క్లో నీ సెల్ఫ్ ఇది కూడా చూపించాలా, నీ సెల్ఫ్ కూడా ప్రూవ్ చేసుకోవాలా. నువ్వు గేమ్స్లో కానీ టాస్క్లో కానీ బాండింగ్ ఒకటే కాదు, బాండింగ్ అనేది ఒకటే కాదు. బాండింగ్ పెట్టుకోవడం తప్పేం కాదు, నీ సెల్ఫ్ ప్రూవ్ కూడా చేసుకోవాలి కదా, నీ టాస్క్లు కానీ ఇంకోటి కానీ. అంటే భరణి గేమ్స్ ఆడట్లేదు అంటున్నావా? ఆడుతున్నాడు, కానీ లాస్ట్లో చివరిలో కొంచెం డల్ అయిపోయినాడు. అందువల్లనే ఎలిమినేట్ అయ్యేదానికి అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, తనుజ గేమ్ ఎలా ఆడుతోంది మమ్మీ? తనుజ బాగా ఆడుతుందమ్మా గేమ్, మాట్లాడడము, ఎవరికైనా చెప్పడము. హరీష్ గారిని ఎవరితో మాట్లాడుకోకుండా భోజనం చేయకుండా ఉంటే ఎన్ని బాగా ఒక అక్కన చెల్లిలాగా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా హరీష్ గారిని ఎంత బాగా గౌరవించి ఆయన భోజనం చేసేటట్లు ఎంత బాగా కలుపుగోలుగా చేసింది. ఆ పిల్ల దగ్గర మంచి క్యారెక్టర్ ఉంది అమ్మాయి దగ్గర. ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ళంతా ఆ అమ్మాయిని పోర్ట్రేట్ చేస్తున్నారు. ఓకే సరే, తనుజ కోహినూరు డైమండ్, బంగారు కాదు, కోహినూరు డైమండ్. అదే సహజమైన వ్యక్తిత్వం, కృత్రిమంగా లేదు అని నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు చూసినంత వరకు. నాన్న అన్నావు అని చెప్పేసి ఆమె అనిందే, ఆమె మళ్ళీ నెక్స్ట్ డేనే నన్ను అమ్మ అని పిలిచని ఎట్లా అంటావు నువ్వు ఎట్లా అంటావు అమ్మ అని అని నువ్వేమన్నా రిలేషన్స్ కలుపుకోనికి వచ్చినావా ఇక్కడికి? అమ్మ నాయన ఆట ఆడేదానికి వచ్చినావా? అన్నారు కదా దువ్వాడ మధురి గారు అన్నారు కదా నాగార్జున గారితో, నేను బాండింగ్ పెట్టుకోవడానికి రాలేదు, ఇంకా అందరూ చాలా మాస్క్లు వేసుకొని ఉన్నారు, సో మాస్క్లు అన్నీ తీయాలి ఇంకా బయటికి, సో నాకేం నేను ఆడతాను అని అన్నారు కదా. మరి నాన్న అని అంటున్నావని అంతగా ఎగతాళి చేశారు కదా ఆ అమ్మాయిని, ఏదో దివ్య గారితో కాన్వర్సేషన్ జరిగినప్పుడు. మరి ఇప్పుడు ఈవిడ ఎలాగా అమ్మ అని అని ఎలా అంటున్నారు? సో తన దాకా వస్తే కానీ ఎవరికి అర్థం కాదనమాట. ఓకే, బిగ్ బాస్లో ఉండాలి అంటే గేమ్ ఇంపార్టెంటా లేకపోతే బాండింగ్ ఇంపార్టెంటా? బోత్ ఆర్ వెరీ ఎసెన్షియల్. ఓకే, రెండు కావాలి. రాముడంతటి వాడే సముద్రం దాటి రావణాసుని చంపడానికే ఎంతో మంది వానర సైన్యుల్ని సహాయం తీసుకున్నాడు. ఇది ఒక జస్ట్ గేమ్, మనం మానవ మాత్రలో. సో మనం ఒక బాండింగ్, ఒక రిలేషన్, ఒక అఫెక్షన్, ఒక సపోర్ట్ అనేది లేకుండా లైఫ్ని లీడ్ చేయలేం.
అంతే కలిసిన సమ్మేళనమే జీవితం అని అంటారు. సో అది గేమ్లో అక్కడ కూడా నువ్వు లైఫ్ని ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో బాండింగ్లో తప్పేముంది, కానీ ఆ బాండింగ్ అనేది ఒక హెల్దీ రిలేషన్షిప్ ఉండాలి. నిన్న కూడా చెప్పాడు కదా నాగార్జున, సపోర్ట్ అనేది చాలా అవసరము. సపోర్ట్ కూడా చెప్పాడు. సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. కాకపోతే నీ పర్సనాలిటీ అనేది సహజంగా ఉండాలి. కృత్రిమంగా నీ బయట కనిపిస్తే నువ్వు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి నీ గురించి. ఎవరైతే సహజంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని మంచిగా ఉండి 10 మందితో అందరితో హ్యాపీగా ఉండి సంతోషంగా ఉండి టాస్కులన్నీ బాగా ఆడి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. దానికి ఇంతవరకు చూసినంత వరకు తనూజ మంచి క్యారెక్టర్ అమ్మాయిది. నాన్న నాన్న అంటారు వాళ్ళు, తప్పేం కదా నాన్న అనడం కూడా తప్పేం కదా, అది దాన్ని విమర్శించడం కూడా చాలా తప్పు. ఎంత బాండింగ్స్ ఉన్నా ఎంత పెట్టుకున్నా లాస్ట్కి వచ్చేటప్పటికి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారు. బాండింగ్స్లో ఉండరు. నా కప్పు నీకు ఇస్తా, నీ కప్పు నాకు ఇస్తా అని ఎవరు అనుకోరు. ఉన్నన్ని రోజులు బాండింగ్ అంతే, అది అంతవరకే సపోర్ట్ అంతే. లాస్ట్ చివరికి వచ్చేసరికి ఎవరు ఆట వాళ్ళు ఆడతారు అంతే. విజేత ఎవరైతారో వాళ్ళే తీసుకుంటారు. బాండింగ్ చివరి దాకా ఉండదు, అది ఉన్న నాల్లో ఉంటుంది. ఒకటి హౌస్ లో ఎక్కువ రోజులు యాక్టింగ్ చేస్తూ ఎవ్వరూ ఉండలేరు. రియల్ లైఫ్ లో కూడా ఎక్కువ రోజులు మనం యాక్టింగ్ చేసి ఎవరిని మభ్యపెట్టలేదు. సో మన బాండింగ్ అనేది చూసే వాళ్ళకి ఎగుటు పుట్టకూడదు, గౌరవించేలాగా ఉండాలి. సో చెప్పాలంటే భరణి గారికి తనుజకి అది రెస్పెక్టబుల్ బాండింగ్ అనే ఉంది. ఎక్కడ ఓవర్ లేదు, ఏమీ లేదు. నాన్న అనే పిలుపులో తప్పైతే ఏం లేదే. మనం ఒకరికి చెప్పేటప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నామని కూడా చూసుకోవాలి కదా. మరి అంత ఇదిగా చెప్పేటప్పుడు ఈవెన్ రమ్య గారు కూడా అన్నారు, రమ్య మోక్ష గారు కూడా ఏమని అన్నారు, నేను చాలా కష్టపడి వచ్చాను, మిమ్మల్ని చాలా క్రిటిసైజ్ చేశారు, కామెంట్స్ చేశారు అని అన్నారు. మరి మిమ్మల్ని కామెంట్స్ చేసినప్పుడు మీరు అంత బాధపడుతున్నారే, మరి అదే తనుజ గారి విషయంలో కూడా రమ్య గారు ఏమన్నారు, తన 2 చేతులు కలిస్తేనే అలా జరుగుతుంది అనే మాట వాడారు. అలాంటప్పుడు ఏంటి, ఒక అమ్మాయి ఏంటి, నువ్వు ఎన్నో కష్టాలు పడొచ్చు, మరి ఇంకొక అమ్మాయి అంత ఫెయిర్గా ఉంటే, అంత కరెక్ట్గా ఉన్న అమ్మాయి మీద ఎలా అలా 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 అనాలనిపిస్తుంది. మాధురి మేడం కూడా అదే సపోర్ట్ చేశారు. చేతులు 2 చేతులు కలిస్తే తప్పు వస్తుంది, ఆమెకు లేదు మనకెందుకు అన్నట్లుగా మాట్లాడింది, చాలా తప్పు అది. మాధురి గారు కూడా అన్నారు ఆ మాట. అవును, మాధురి గారు కూడా అన్నారు ఆ మాట, 2 చేతులు కలిస్తేనే చప్పుడవుతుంది అని. ఈఎంకి ఏం తెలియట్లేదు, ఏం చేతులు కలిస్తే చప్పుడవుతుంది. ఇప్పుడు అందుకే నిన్న అదేం టాస్క్లో, కీ టాస్క్లో ఓడిపోయిన దానికి ఆ పిల్లేమో బిగ్ బాస్ హౌస్ దద్దరిల్లేదు అట్లా ఏడ్చింది. ఆమె ఏడుపు అయిపోతేనే ఈమె కూర్చొని ఏడుస్తుంది. ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు బాధ? అట్లనే అందరికి బాధలు ఉంటాయి, అట్లనే అందరికి బాండింగ్స్ ఉంటాయి. ఒక ఇంగ్లీష్ సేయింగ్ ఉంది, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. నువ్వు వచ్చిన వారం రోజులకి తనూజ క్యారెక్టర్ నీ గురించి నువ్వు జడ్జి చేయడానికి నువ్వు ఎవరు? నువ్వు కూడా కష్టాలు పడి వచ్చినావు, నన్ను కూడా క్రిటిసైజ్ చేసినారు, నెగిటివ్గా మాట్లాడినారు, ఫీల్ అయింది కదా మాదిరిను రమ్య మోక్ష. మరి వచ్చిన వారం రోజులకి నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కానీ ఒక అమ్మాయి మీద, తనూజ అనే అమ్మాయి మీద ఆ విధంగా జడ్జి చేయడం అనేది చాలా చాలా చాలా. బిగ్ బాస్కి వచ్చే వాళ్ళందరూ ఏదో లైఫ్లో ఒక ప్లాట్ఫామ్ దొరికింది, లైఫ్లో ఎదగాలి అండ్ మోర్ ఓవర్ ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలిటీ కోసం ఛాన్స్ వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తారు. ఓకే, వచ్చారు, దాన్ని మేము గౌరవిస్తున్నాం ఒక ఆడియన్స్గా. వచ్చినప్పుడు మీ స్ట్రాటజీస్ని యూజ్ చేసి గేమ్లో మీ స్ట్రాంగ్ కాంపిటీటర్ని ఎలా ఓడించాలని ట్రై చేయండి. అంతేకాని మీతో పాటు వచ్చినటువంటి సహా కాంపిటీటర్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఎవరికి ఎటువంటి రైట్ లేదు. యూజ్ యువర్ స్ట్రాటజీస్, మీ స్ట్రాటజీస్ యూజ్ చేసుకోండి. వాళ్ళ కాంపిటీషన్ ఇవ్వాలంటే నేను ఏ విధంగా ఆలోచించాలి, నేను గేమ్ ఇంకెంత బాగా ఆడాలి, నేను ఇంకెవరి సపోర్ట్ తీసుకోవాలి, ఆ విషయంలో చిన్న చిన్న స్ట్రాటజీస్ చేయడంలో తప్పులేదు, మీరు విన్ అవ్వాలి అని అన్నప్పుడు. కానీ ఇంకొకరి క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే రైట్ మాత్రం ఎవరికి లేదు. పవన్ కళ్యాణ్ మీరు చేతులు వేసేస్తానన్నాడు అని కళ్యాణ్ బ్యాడ్ చేసి మాట్లాడేసింది కదా, వాడు చేతులు వేస్తా అన్నాడు. నిన్నేం జరిగింది, పవన్ అదేదో స్వీట్ కొంచెం తింటేనే వాడిని ఇలా పట్టేసుకొని వాడి నోట్లోకి ఏలు పెట్టి కెలికేసి ఉంసే అని. ఇది బాగుందా? నువ్వు అమ్మాయి అంటే అబ్బాయిని పట్టుకోవచ్చా?
అంత అవసరం ఇది బయట పోర్ట్రేట్ కాదా? అంత అవసరం అంత అవసరమా? వాడు పట్టేసుకొని ఓవర్ యాక్షన్ నాకు టచ్ చేస్తుంటే నాకు లాగి పెట్టి కొట్టాలనిపించింది అన్నావే, ఇప్పుడు కొట్టాలనిపించలేదా? మాకు కూడా ఇప్పుడు కొట్టాలనిపిస్తా ఉంది. ఓవర్ యాక్టింగ్ ఓవర్ యాక్షన్. ఒక అమ్మాయి గురించి చెడ్డగా మాట్లాడకూడదు. కంటెస్టెంట్ ఎవరు? ఆబ్వియస్లీ తనుష, అందులో ఏం డౌట్ లేదు. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్ 5 నేను అనుకోవడం కూడా ఏంటంటే, ఒకటి తనుష గారు, ఇమాన్యుయల్ గారు, సుమన్ గారు, 3rd పొజిషన్. 4th నేను అనుకోవడం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు ఉన్నారు, ఒకరు కళ్యాణ్ అండ్ ఒకరు గౌరవ్ గారు. అండ్ 5th నేను అనుకోవడం దివ్య ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ది నాగార్జున గారు హోస్టింగ్ చాలా బాగుంది. ఆయన ఎవరిని ఏదన్నా డేంజర్ పాయింట్లో ఉన్నారు, బాగా ఆడుతున్నా కానీ అని అన్నప్పుడు వాళ్ళకి చాలా బాగా హెచ్చరిస్తున్నారు, నువ్వు తప్పు చేస్తున్నావని బాగా క్లారిటీ ఇస్తున్నారు వాళ్ళకి. అండ్ మోరోవర్ ఎవరైనా మోసం చేస్తున్నారు బాండింగ్ పెట్టుకున్న వాళ్ళని అని అన్నప్పుడు కళ్ళు తెరుచుకోవాలని అన్నట్టు కూడా క్లారిటీ ఇస్తున్నారు. సో ఆయన అందరినీ చాలా ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నారు, తప్పనే చెప్తున్నారు, ఓపెన్ చెప్తున్నారు, అప్రిషియేట్ చేసే వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజ్ గివింగ్ హిస్ బెస్ట్. ఓకే, ఇలా టాప్ 5 ఎవరు ఉండబోతున్నారు? టాప్ 5లో అంటే ఇప్పటి వరకు ఈ 45 రోజుల వరకు నేను చూసిన దాన్ని బట్టి తనూజ, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, గౌరవ్, ఇంకొకరు కళ్యాణ్ ఉంటే ఉండొచ్చు అని నేను అనుకుంటాను. వీళ్ళు 5 మందిలో వీళ్ళు టాప్ 5 అని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. ఓకే, నాగార్జున గారి హోస్టింగ్ గురించి ఏం చెప్తావు? నాగార్జున హోస్టింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆయన మాట్లాడే విధానము, ఆయన బాడీ లాంగ్వేజ్, అమ్మాయిలతో గౌరవంగా మాట్లాడే అమ్మ అని మాట్లాడే విధానము, వాళ్ళని కరెక్ట్ చేయడము, వాళ్ళని కన్విన్స్ చేయడము, ఆ వీడియోస్ చూపించి వాళ్ళని కరెక్ట్ చేయడం చాలా బాగుంది. మోర్ ఓవర్ నాకు నాగార్జున వాళ్ళ ఫాదర్ అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే చాలా అభిమానము. నాగార్జున కూడా అన్నమయ్య సినిమాలో క్లైమాక్స్ అసలు ఆ కళ్ళలో నీళ్ళు వచ్చేటట్లు యాక్టింగ్ చేసిన సూపర్ యాక్టర్ నాగార్జున. నమస్కారం సార్. అమ్మా, మరి నీ ఓటు ఎవరికి? తనుజ. నీ ఓటు ఎవరికి? తనుజ. నీ ఓటు ఎవరికి? తనుజ. అందరూ తనుజకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. తనుజ టార్గెట్ చేశాను కాబట్టి కిక్ కొట్టినట్లు తనుజ రావాలనేదే నా కోరిక. ప్లీజ్ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇదొక ఎంటర్టైన్మెంట్, సో ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి. అండ్ ట్రూగా ఎవరైతే గేమ్ బాగా ఆడుతున్నారో వాళ్ళు ఉన్నట్టుగా ఒరిజినల్గా ఎవరైతే ఉంటున్నారో దయచేసి వాళ్ళని సపోర్ట్ చేయండి మీ ఓటింగ్తో. అండ్ అలాగే మా స్వాట్స్ ఛానల్ అఫీషియల్ని యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హ్యాపీ దివాళీ టు ఎవ్రీవన్. దీపావళి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్ర ప్రజలకు మరియు భారతదేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. జై హింద్. నమస్తే.